వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వందే మాతరాన్ని లయబద్ధంగా పాడుతూ దేశభక్తిని చాటుకున్నారు. వందే మాతరం గేయం విశిష్టతను తెలుపుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నినాదంగా మారిన వందే మాతరం కేవలం పాట మాత్రమే కాకుండా దేశభక్తి, ఐక్యత, త్యాగం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గేయం స్వాతంత్ర్య సమరయోధుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు తరతరాలను దేశప్రేమతో ప్రేరేపించిందన్నారు. వందే మాతరం మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నిత్య చైతన్య గేయమని మంత్రి లోకేష్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భారతదేశ పటం వందే మాతరం ఎట్ 150 రూపంలో 500 మంది విద్యార్థులు ప్రదర్శన చేయగా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పర్యటనలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిల్చుని వందే మాతరం పాడారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీసా, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిషన్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్వి పాల్గొన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో వందే మాతరం 150 వసంతాల సంబరాలు నిర్వహించారు. విశాఖలో ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సామూహిక గేయాలాపన కార్యక్రమం జరిగింది. విశాఖ మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం హైస్కూల్లో సుమారు 3000 మంది విద్యార్థులు వందే మాతరం గేయాలాపన చేశారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణికులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. సరిగ్గా ఉదయం 9:50 ప్రయాణికులంతా ఒకేసారి నిల్చుని లయబద్ధంగా పాడుతూ దేశభక్తిని చాటుకున్నారు. తిరుపతిలో ఎస్వీయూ పరిపాలనా కార్యాలయం వద్ద అధ్యాపక బృందం, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీసులు వందే మాతరం గేయం ఆలపించారు. బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు వందే మాతరం పాడి అలరించారు. ఎలాంటి పరిస్థితుల్లో వందే మాతరం గేయాన్ని రచించాల్సి వచ్చిందో ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ 500 మంది ఎన్సీసీ విద్యార్థులు ఆలాపన చేశారు. కర్నూలు మాంటిస్సోరీ పాఠశాల ఉపాధ్యాయులు నగరంలోని జడ్పీ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం వద్ద వందే మాతరం ఆలపించారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జాతీయవాదుల ఫోరం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి వందే మాతరం గేయం విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రాజీవ్ గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులంతా ముక్త కంఠంతో వందే మాతరం పాడారు.